ఎవరో మురళి అంట వచ్చారు సార్. లోపలికి పంపించు. నమస్కారం. వినయ్ భూషణ్ రావు గారు నన్ను మావయ్య చెప్పారు. మురళివి కదూ? అవునండి. ఈ ఆఫీసులో పనిచేయడానికి వచ్చావు. హాల్లో కూర్చో, పిలుస్తాను. నేను ఏ పని చెప్తే ఆ పని చేయడమే ఈ ఆఫీసులో నీ పని. మంచినీళ్ళు. ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. నాయనా మురళి, నీ ఉద్యోగం ఎలాగుందిరా? నువ్వు ఆఫీసులో ఏం చేస్తుంటావు? ఏం చేయటం ఏంటమ్మా, అన్ని పనులు నేనే చేస్తుంటాను. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే పనులన్నీ ఆగిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే నేనే ఆఫీసు, ఆఫీసే నేను. పోనీలే నాయనా, ఎప్పటికైనా దేవుడు చల్లగా చూశాడు. వెళ్ళొస్తానమ్మా. ఆయన పరిమండలం ప్రేమ ప్రేమ అంటూ నీ ప్రాణం విడిచాడు. భగవంతుడా, ఎందుకయ్యా అంత మంచి మనిషిని, ఆ ప్రేమమూర్తిని ఆ ఒక్క కోరిక తీరకుండానే చెత్త కొట్టేశావు. చిన్నప్పటి నుంచి ప్రేమ ప్రేమాని కలవరించాడు. ప్రేమించందే పెళ్లి చేసుకుని 70 ఏళ్ల కాలం గడిపేశాడు. కాలం చేసేశాడు. మేమంతా పెళ్లిళ్ళు చేసుకుని మనవరాల్ని ఎత్తుకున్నాం. వాడు అలాగే వెళ్ళిపోయాడు పాపం. మా పెద్ద తాతయ్య గ్రేట్ లవర్. కారెక్ మురళి, టీవీ స్టేషన్ కు వెళ్ళాలి. నీ ప్రోగ్రామ్ గురించి డైరెక్టర్ గారితో మాట్లాడాలి. ఇప్పుడు ఎలా వీలవుతుంది? రవిబాబు గారికి ఇవి. ఆ కాఫీ సిగరెట్ల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ముందు కారెక్కు. ఏంటి 40,000 క్యాసెట్లా? ముందే కొటేషన్ ఇచ్చాం కదా. అవే అదేం కుదరదు. ఓకే. మురళిని నేను శృతి బయటికి తీసుకెళ్తున్నాం. అతను తిరిగి ఆఫీస్కి సాయంత్రం వస్తాడు. ఈ లోపల నువ్వు ఆ బట్టలు తుక్కుని ఆ కాఫీ మరకలు పోగొట్టుకో. అవునంకుల్, మా మురళి పాడుతుంటే మనసు మానస సరోవరంలో రాజహంసలా ఆడుతుంది. యమునా నదీ తీరంలో శ్రీకృష్ణుని మురళిగానో ఎంతో తీయగా ఉంటుందంటారు. మా మురళిగానో అంతకంటే 10 రెట్లు ఎక్కువ తీయగా ఉంటుంది. ఏమ్మా, అతని పాట విననిస్తావా? నీ మాటలే వినిపిస్తావా? ఒంట్లో బాగాలేదు కదమ్మా, అది ఇప్పుడు ఎందుకు నాయనా? అదేంటి తాతయ్య, చచ్చిపోయేంత వరకు సంగీత సాధన చేస్తూనే ఉండాలన్నాడు కదా, మరి ఇప్పుడు అలా అంటావేంటి? రాంగ్ డయాగ్నోసిస్ మాస్టర్, రాంగ్ ట్రీట్మెంట్. చాలా శ్రద్ధ చేశారు. కుర్రాడికి ఇప్పటికే గుండెలో పల్మనరీ వాల్వ్ దెబ్బతింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. దాదాపు 25,000 ఖర్చు అవుతుంది మాస్టర్.
ఏమండి, మీరు దూరం అయ్యారు. మీరు నాకు మిగిల్చిన త్యాగుని మేము దక్కించుకోలేం. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎవరిని చూసుకు బ్రతకాలి? మా కాచాయిని అమ్మా కాచాయిని కాచాయిని అమ్మా కాచాయిని ఏ ముచ్చటకు నోచుకొని నన్నెందుకు మావయ్య గారు బ్రతికించారు? ముందు ముందు ఎన్నో ముచ్చట్లు తీర్చుకోవాల్సిన నా బిడ్డను బ్రతికించండి మావయ్య గారు. చనిపోయిన మీ బిడ్డ ఆత్మను బ్రతికించండి మావయ్య గారు. అమ్మా కాచాయిని మావయ్య గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. నా త్యాగం నాకు కావాలి. వాడి గుండెకి ఆపరేషన్ చేయించండి, లేదా నా మెడకు ఊరితాడు వేసుకొనివ్వండి మావయ్య గారు. ఊరితాడు వేసుకొనివ్వండి. నా త్యాగం నాకు కావాలి మావయ్య గారు, నాకు కావాలి. పాతికి వేళ నేను నీకివ్వాలా? రే శివుడు, నువ్వు చిన్నతనం నుంచి ఆరాధిస్తున్న ఆ సరస్వతి, నువ్వు ఎలుగెత్తి హే సరస్వతి మాత అని అరిస్తే వీణ వాయిస్తూ కూర్చున్న ఆ పిచ్చి మా తల్లి పరుగు పరుగున వచ్చి ఆ 25,000 నీ దోసిట్లో పోయిదట్రా. కానీ చా, నేను అలా అనలేనురా. ఎందుకంటే నువ్వు అవసరంలో ఉన్నావు కనుక, ఆపదలో ఉన్నావు కనుక. వచ్చిన ఆపద నాకైతే నీ ముందు ఇలా నేను తల వంచుకుని నిలబడనురా. చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న ఈ గుండె ఎప్పుడో రాయిగా మారిపోయింది. మనవడు పోయినా ఆ రాయి రాయిగానే మిగిలిపోతుంది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని బిడ్డ కోసం బతుకుతున్న నా కోడలు కాచాయిన బాధ చూడలేక ఈ శవం ఇలా నడిచొచ్చి నీ ముందు నిలబడిందిరా. శవాన్ని కూడా రాళ్లతో కొట్టే రాక్షసుడిగా నువ్వు మారడం నాకు ఇష్టం లేదురా భూషణ్. అదేరా నీకు నాకు వచ్చింది. నీకు 25,000 రూపాయలు కావాలి అంతే కదా? శివుడు, ఇప్పుడు అర్థమైందా? ఆదర్శం ఆవకాయ పచ్చడి అంటూ చెయ్యి కింద పెట్టుకుని నువ్వు నిలబడ్డావు. లోకాన్ని లొంగ తీసుకుని చెయ్యి అలా అలా మీదకి పెట్టుకుని నీకంటే ఎంతో ఎత్తులో నేను నిలబడ్డాను. అరేరే, డబ్బు తీసుకువెళ్ళరా. నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనురా. శివా, నేనా పక్కా వ్యాపారం. నన్ను అప్పడిగావు, నేను డబ్బు ఇచ్చాను. నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనురా అని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతున్నావు. మరి అది ఎలాగరా? ఫ్రాంక్గా మాట్లాడతానని నీకు తెలుసు కదా. ₹1 పోయిందంటే నేను తట్టుకోలేను. ఓకే, నీకిచ్చిన 25,000 రూపాయలు వదులుకోవడానికి నేను సిద్ధపడతాను. కానీ అంత డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేకపోయిననే బాధ కేవలం ఆత్మగౌరవంతో బతికే నువ్వెలా తట్టుకుంటావురా? అంచేత ఓ పని చేద్దాం. నా నుంచి నీకు డబ్బు కావాలి, అది ప్రస్తుతం నీ చేతుల్లో ఉంది. దానికి బదులుగా నీ నుంచి మరోటి నా చేతుల్లోకి రావాలి. ఏం లేదురా, నీ ప్రియ శిష్యుడు ఉన్నాడే మురళి, వాడి దగ్గర నువ్వు గురుదక్షిణ తీసుకోవాలి. గురుదక్షిణ అందరికీ తీయగా, నాకు మాత్రం చేదుగా వినిపించేవాడి కంఠస్వరాన్ని గురుదక్షిణగా తీసుకోవాలి. మనుషుల్ని మత్తెక్కించి పిచ్చెక్కించే వాడి పాటని, దాన్ని గురుదక్షిణగా తీసుకోవాలి. లేత మనసుల్ని ఊపిలోకి దించేసి వాళ్ళ జీవితాల్ని ఉక్కిరి బిక్కిరి చేసేవాడి సరిగమల ప్రవాహానికి ఆనకట్ట వెయ్యాలిరా. ఫ్రాంక్ గా చెప్పాలంటే వాడి కంఠంలో కత్తిని దించాలరా. శృతిని వాడికి దూరం చెయ్యాలి. జన్మలో వాడు పాట పాడకుండా చెయ్యాలి.
అలా అయితే చెప్పు. 25,000 కాదు, 1,00,000 రూపాయలు ఇస్తాను. అవసరమైతే నీ మనవణ్ణి అమెరికా తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తాను. ఏమంటావురా? చెప్పరా శివ, చెప్పు. భూషణం, నీ అమాయకత్వానికి జాలేస్తుందిరా. ఇన్నాళ్ల తర్వాత కూడా నేనేమిటో నీకు మళ్ళీ చెప్పాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. నా మనవడి పోతే నేను 2 కన్నీళ్లు కారుస్తాను. నా శిష్యుడు గానం ఆగిపోతే నా ప్రాణాలే విడుస్తాను.